అందరికీ నమస్కారం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తంలో నుంచి పెద్ద అమౌంట్ కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు చేపడుతున్నారు. అయితే హ్యాకర్లు మోసగాళ్ల కారణంగా బ్యాంకు ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫ్యూచర్ అనేది వినియోగదారులకు కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా కూడా మారుతుంది. అయితే యూపీఐ పేమెంట్ మోడ్లో ఒక మోడ్ని ఆన్ చేయటం వల్ల మీ బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడుతుందని మీకు తెలియదు. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యుత్ బిల్లులు అలాగే ఫోన్ రీఛార్జీలు యూపీఐని ఉపయోగించి వేస్తారు. దాంతోపాటు ఓటీటీ యాప్లను కూడా రీఛార్జ్ చేస్తారు. ప్రతి నెల చేయాల్సి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండటానికి యూపీఐ ఆటోపే మోడ్ని ఉపయోగించుకోవాలని భావిస్తూ ఉంటారు. అది కొన్ని సమయాల్లో యూపీఐ ఆటోపే మోడ్ కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటోపే మోడ్ అంటే ఏంటి? యూపీఐ ఫీచర్లో ఒకటి ఆటోపే మోడ్. ఇది వినియోగదారులకు ఆటోమేటిక్గా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. దీనికి పిన్ నమోదు అనేది చేయవలసిన అవసరం ఉండదు. ఒకసారి పిన్ను నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ను భవిష్యత్తులో సులభంగా పిన్ను నమోదు చేయకుండా చెల్లింపు చేసుకోవచ్చు. నెలవారీగా చెల్లింపు చేసే రీఛార్జీలు ఉన్నట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బ్యాంకుల్లో ఒకసారి ఆటోపే సౌకర్యం ఎనేబుల్ అయి ఉంటే మాత్రం ఆ కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళుతూ ఉంటాయి. యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి మీరు పేమెంట్ చేయకూడదు. మీరు ఒకసారి యాప్స్కి సంబంధించిన ఆటో పేమెంట్ని ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే మీ అకౌంట్లోని డబ్బులు పోవటం ఖాయం. ఇక పే మోడ్ ఎలా డిజేబుల్ చేయాలి? ముందుగా ఫోన్పే, గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై కూడా క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీరు ఆటోపే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ కనిపిస్తాయి. దాని పక్కనే మీకు పాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆ యాప్ని భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉన్నట్లయితే పాస్పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆటోపే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. తిరిగి యాప్ను చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ని ఉపయోగించే అవకాశం లేకుంటే మాత్రం కింది భాగంలో డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.